ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏమన్నా మాట అనాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఆయన్ని తిరిగి ఏదైనా అనాలి అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఈయనెవరు? ఈ ఏబిఎన్ ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్లు ఎవరు సార్ వీళ్ళంతా? ఒక ఎక్స్ సీఎంని ఏం మాట్లాడాలో తెలియకుండా అడ్డగోలుగా అక్కడ కూర్చొని నోటికొచ్చినట్టు నీ సోది సొల్లు ఎవడు వింటాడని మాట్లాడతావు? నీ సోది సొల్లు నీ పచ్చమందే వినదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వినలేదని చెప్పేసి అక్కడ కూర్చొని ఎంత ఇదిగా మాట్లాడుతున్నా అంటే పెన్షన్ టైంలో వచ్చి పెన్షన్ టైం అయిపోయి కృష్ణారామ అనుకోకుండా ఆడ కూర్చొని నలుగురు ముసలోళ్ళను కూర్చోబెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దస్తమాలను తిట్టిస్తుంటే ఎందుకు ఊరుకుంటాం సార్? మేము చేతనైతే సబ్జెక్ట్ పరంగా మీరు చెప్పండి లెక్కలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెప్పిన లెక్కలు తప్పు, ఇదిగో మేము 50,000 ఎకరాలు దోచేయలేదు, లేదంటే రైతులకి మేము ఇంత ఇవ్వలేదు, లేకపోతే మేము ఇంత ఇచ్చాము, ఇవి కదా మీరు చెప్పాలి. పర్సనల్ గా ఆయన మాట్లాడితే ఏమొస్తుంది నాకు తెలియక అడుగుతాను సార్. ఏమొస్తుంది? మీరు తాగుతున్నారేమో ఆ పచ్చ సంక నీరు, ఆ నీరు తాగి మూడు పార్టీలు ఏకమైపోయి అడ్డగోలుగా ప్రజల దగ్గర దోచేస్తున్నటువంటి మీకే అంతుంటే దేశంలోనే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏమంటారు ఎలక్షన్స్ అయినా ఒక్కడే ఒక మనిషి దమ్ముగా ధైర్యంగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉండాలి? ఆయన నమ్మి ఆయనని పాటించి ఆయన యొక్క ఆశాభావాలు నచ్చినటువంటి మాకెంత ఉండాలి సార్?